నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మందికి బ్రెస్ట్ పెయిన్ వచ్చినా, లేకపోతే బ్రెస్ట్‌లో ఏవన్నా చిన్నపాటి గడ్డలుగాని తగిలినట్లయితే వెంటనే పానిక్ అయిపోతూ ఉంటారు. కంగారు పడిపోయి నాకు ఏమైనా క్యాన్సర్ గడ్డలు వచ్చాయేమోనని భయపడుతూ ఉంటారు. నిజానికి బ్రెస్ట్‌లో ఉన్న గడ్డలన్నీ కూడా క్యాన్సర్ గడ్డలే అవ్వాల్సిన అవసరం లేదు. కొవ్వు గడ్డలు కూడా ఉండొచ్చు. అయితే ఈ కొవ్వు గడ్డల వల్ల ఏమైనా అనర్థాలు వాటిల్లే అవకాశం ఉంటుందా? అవి కూడా అసలు పెయిన్‌ని క్రియేట్ చేస్తాయా? అవి తీయించాల్సిన అవసరం అసలు ఎంతవరకు ఉంటుంది? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ దయాన సాయిలక్ష్మి గారు, ఆంకాలజిస్ట్ ఫ్రమ్ అపోలో క్యాన్సర్ సెంటర్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హాయ్. మ్యామ్ సో ఈ ప్రతి ఒక్క విషయాన్ని అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఎక్కువవుతుంది. ఎందుకనంటే అందరికీ కూడా ఇంతకు ముందంటే క్యాన్సర్ అంటే ఏ బ్లడ్ క్యాన్సర్ ఇట్లాంటివి ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్క అవయవానికి క్యాన్సర్ అనేది మనం చూస్తూ వస్తున్నాం. అయితే స్పెషల్లీ లేడీస్‌లోనే ఎక్కువ శాతం మనము బ్రెస్ట్ క్యాన్సర్స్ చూస్తున్నాం కాబట్టి అందరూ కూడా చిన్నపాటి గడ్డలు తగిలినా కూడా ఇది క్యాన్సర్ ఏమోనని భయపడుతూ ఉన్నారు. కొవ్వు గడ్డలనేవి ఎందుకు ఏర్పడతాయి అసలు? రొమ్ములో 90-95% కొవ్వే ఉంటుంది. 5% పాలివ్వడానికి ఏం అవసరమో మిల్క్ ట్యూబ్స్, మిల్క్ గ్లాండ్స్, నిప్పుల్ అవి ఉంటాయి. సో, రొమ్ము ఆహ్, ద పర్పస్ ఈస్ టు ఫీడ్. ఒక బేబీ పుట్టిన తర్వాత బేబీని ఫీడ్ చేయటానికి మనకి రొమ్ము అవసరం. సో, ఆల్ మ్యామల్స్ మనుషులు, జంతువులు ఏవైతే బిడ్డకి జన్మనిస్తాయో పాలివ్వటానికి ఉండాల్సిన ఆర్గన్ రొమ్ము. పాలివ్వడానికి మనకి కావాల్సింది పాల గ్లాండ్స్, మిల్క్ గ్లాండ్స్ అంటాము. మిల్క్ ట్యూబ్స్ అండ్ నిప్పుల్. సో, ఈ మిల్క్ గ్లాండ్స్, మిల్క్ ట్యూబ్స్, నిప్పుల్ ఇవి సాలెపురుగు స్పైడర్ వెబ్ అంటాం హ్మ్. చూడండి. హ్మ్. అలా హ్మ్. పల్చగా ఉంటాయి. వాటికి పెద్దగా సైజు, షేప్ ఏమీ ఉండదు. ఇట్స్ హ్మ్. వెరీ ఫ్లాట్, సింపుల్ చాలా సన్నగా తీగల్లాగా ఉంటాయి ఈ మిల్క్ డక్ట్స్. హుహు. సో, వాటికి స్పేస్ ఎక్కువ అవసరం లేదు. బట్ ఒక అమ్మాయి పెద్దదవుతున్నప్పుడు, తను ప్రెగ్నెన్సీకి రెడీ అయ్యే ఏజ్ రీచ్ అవుతున్నప్పుడు రొమ్ములో కొవ్వు పేరుకుంటూ వస్తుంది. సో, నిప్పుల కింద కొవ్వు అలా జమ కడుతూ, జమ కడుతూ, జమ కడుతూ ఈ అమ్మాయి 20 ఏళ్ళొచ్చేసరికి రొమ్ముకొక షేప్ వస్తుంది. సో, రొమ్ములో ఏం జరుగుతుంది అంటే, ఈ పాల ట్యూబ్స్ చుట్టూతా, పాల ట్యూబ్స్ మధ్యలో కొవ్వు పేరుకుంటుంది. సో, ఈ కొవ్వు పేరుకోవడం అనేది 20 ఇయర్స్‌కి ఆగిపోతుంది. సో, ఒక స్త్రీ తనకి ఇప్పుడు నేను పెద్దయ్యాక నాకు ఏ సైజ్ రొమ్ము ఉంటుంది. బికాజ్ మనం చూస్తున్నాం హ్మ్. ఎంతోమంది ఆడవాళ్ళకి బ్రెస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌లో ఉంటుంది. యెస్. కొంతమందికి మైండ్‌లో ఒక అవగాహన ఉంటుంది. నాకు ఆ షేప్, ఆ సైజ్ ఉంటే బావుంటుంది. డ్రెస్ వేసుకుంటే నీట్‌గా ఉంటుంది. ఎక్సెట్రా, ఎక్సెట్రా. బట్ వాట్ వి రియలైజ్ ఇస్ మన రొమ్ము షేప్, మన రొమ్ము సైజ్ మన చేతుల్లో లేదు. హ్మ్. సో, మనం ఏం కోరుకున్న మైండ్‌లో 20 ఏళ్ళొచ్చేసరికి మీకు చిన్న రొమ్ముందా? ఫ్లాట్‌గా ఉందా చెస్ట్? లేదా చాలా పెద్ద రొమ్ముందా? లేదా మీడియం సైజ్ రొమ్ముందా? అనేది మన కంట్రోల్‌లో లేదు. మనం ఎంత తిన్నా, ఎంత ఎక్సర్‌సైజ్ చేసినా, చెయ్యకపోయినా, ఎక్కువ తిన్నా, తక్కువ తిన్నా, దట్ ఈస్ నాట్ సంథింగ్ మన కంట్రోల్‌లో ఉండేది కాదు రొమ్ము సైజ్. సో, ఇఫ్ యూ థింక్ సరే ఒక ఆడమ్మాయికి ఒక 20 ఏళ్ళొచ్చేసరికి తనకు ఆ సైజ్ రొమ్ము ఎలా వచ్చింది? ఎవరు చెప్పారు ఆ సైజ్ రొమ్ము ఈ కప్ తను వేసుకోవాలి అని? సో, దిస్ ఈస్ జెనెటిక్స్. సో, ఎలా మన ఎత్తు, మన రంగు, మన ఫీచర్స్, మన ముక్కు, నోరు, కాళ్ళు, వేర్లు, గోర్లు ఇవేవి మన కంట్రోల్‌లో లేవు. అలాగే రొమ్ములో ఎంత కొవ్వు పేరుకోవాలి అనేది కూడా మన కంట్రోల్‌లో లేదు. ఇది జెనెటికల్లీ డిసైడెడ్. సో, ఒక అమ్మాయి రొమ్ములో ఎంత కొవ్వు పేరుకోవాలి, ఎలాంటి కొవ్వు పేరుకోవాలి అనేది మన కంట్రోల్‌లో లేదు. హ్మ్. ఈ కొవ్వు అనేది 3 రకాలుగా ఉంటుంది. రొమ్ములో కొవ్వు స్కాన్ చేసినప్పుడు వాళ్ళు చెప్తారు. టైప్ ఏ, బి, సి ఆర్ కేటగరీ ఏ, బి, సి అని. హ్మ్. ఏ అంటే మెత్తటి స్పంజ్ లాంటి కొవ్వు. ఓకే. సాఫ్ట్‌గా ఉంటుంది. దూదిలాగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళ రొమ్ము ప్రెస్ చేస్తే సాఫ్ట్ టెక్స్చర్ తెలుస్తుంది. కేటగరీ బి అంటే కొంచెం గరుగ్గా ఉంది, కొంచెం సాఫ్ట్‌గా ఉంది. మధ్య రకంగా ఉంది. తేనె తుట్టులాగా. ఓకే. తేనె తుట్టు పట్టుకుంటే గట్టి గట్టిగా ఉంటుంది. మెత్త మెత్తగా మెత్తగా ఉంటుంది. హ్మ్. కేటగరీ సి టైప్ ఫ్యాట్ అంటే ఈ టైప్ సి ఫ్యాట్ గట్టిగా ఉంటుంది. వాళ్ళ రొమ్ము ముట్టుకుంటే అదో కొబ్బరి చిప్పను ముట్టుకున్నట్టు గట్టి గట్టిగా హార్డ్‌గా తగులుతుంది. ఉంటుంది. హ్మ్. హార్డ్‌గా ఉంటుంది. సో, యూజువల్లీ ఇలాంటి వాళ్ళకి రొమ్ము వాల్యూమ్ తక్కువ ఉంటుంది. అంటే దే ఆర్ రిలేటివ్‌లీ స్మాల్ సైజ్ బ్రెస్ట్ ఉంటుంది. కొవ్వు గట్టిగా ఉంటుంది. ఓహో! సో, మన టైప్ ఆఫ్ ఫ్యాట్‌ని బట్టి కేటగరీ ఏ, బి ఆర్ సి రొమ్ములో కొవ్వు గడ్డలు కట్టే టైపా? కట్టని టైపా? కేటగరీ సి వాళ్ళకి రొమ్ములో కొవ్వు గడ్డలు కట్టేస్తుంది. బికాజ్ వాళ్ళ కొవ్వు తత్వం అది. సో, వీళ్ళకి మెన్సెస్ ముందు రొమ్ములో గుంజినట్టు, గుచ్చినట్టు, మంట పుట్టినట్టు,
లేదా సూదులతో పొడిచినట్టు. బికాస్ కొవ్వు గట్టి పడిపోయి కొబ్బరి పీచులాగా ఉండి లోపలంతా గరుగ్గా ఉంటుంది. నిప్పుల దగ్గర ఇచ్చింగ్ సెన్సేషన్ వస్తుంది. టైప్ బి ఫ్యాట్ ఉన్న వాళ్ళకి పీరియడ్స్ ముందు నొప్పి ఉంటుంది. ముట్టుకుంటే కొంచెం గట్టి గట్టిగా గడ్డలు గడ్డల్లాగా తగులుతుంది. టైప్ ఏ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి రొమ్ము బరువెక్కినట్టు ఉంటుంది పీరియడ్స్ ముందు. బికాస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. బ్రెస్ట్‌కి హార్మోన్ చాలా ఇష్టం. సో, హార్మోన్‌ని పీల్చుకొని కొంచెం ఉబ్బుతుంది. సో, హెవీగా ఉంటుంది కానీ కొవ్వు సాఫ్ట్‌గా ఉండటం మూలంగా నొప్పి పెద్దగా ఉండదు. సో, మనకి ఎలాంటి కొవ్వు ఉందో దాన్ని బట్టి ఈ కొవ్వు గడ్డలనేవి ఉంటాయా లేదా అనేది. సో, ఈ కొవ్వు గడ్డలు ఉండే వాళ్ళకి బ్రెస్ట్ పెయిన్ వస్తుంది పీరియడ్స్ ముందు. ఎగ్ రిలీజ్ టైమ్‌లో బ్రెస్ట్ పెయిన్ వస్తుంది. ఓన్లీ పీరియడ్స్ టైంలోనే చూడొచ్చంటారా ఈ పెయిన్? నాట్ నెసెసరీలీ అండి. ఇప్పుడు మనకి హార్మోన్స్ కరెక్ట్‌గా 28 డేస్ సైకిల్ రాదు చాలా మందికి. ముందు జరుగుతుంది, వెనక్కి జరుగుతుంది, డిలే అవుతుంది. పీరియడ్ స్టాప్ చేయడానికి మధ్యలో టాబ్లెట్స్ అవి వేస్తూ ఉంటాము. కొంతమంది ఐపిల్ వేస్తూ ఉంటారు. సో, ఇలా మనం హార్మోన్స్ డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటాము. లావు అయ్యే కొద్దీ హార్మోన్స్‌లో తేడా వస్తుంది. సో, హార్మోన్ తేడా జరిగినప్పుడు పీరియడ్ ముందే నొప్పి రావాలని ఎక్కడా లేదు. హార్మోన్ రిలీజ్ అప్ అండ్ డౌన్‌ని బట్టి కూడా ఈ పెయిన్ మారుతూ ఉంటుంది. సో, మదర్ మిల్క్ ఫీడ్ చేయకపోయినా కూడా కొవ్వు గడ్డలు ఏర్పడే అవకాశాలు ఉంటాయంటారా? లుక్ అండి, కొవ్వు నుంచి పాలు రావు, కొవ్వు నుంచి క్యాన్సర్ రాదు. సో, ఈ కొవ్వు గడ్డలు కట్టే తత్వం ఉంటే అది Yes. జెనెటికల్‌గా మాత్రమే. వస్తుంది. సో, ఓకే. మీ పాలివ్వడానికి, క్యాన్సర్ రావడానికి దాని చుట్టూతా ఉన్న ఈ కొవ్వు గడ్డలకి లింకే లేదు. ఆహా! ద ఓన్లీ లింక్ ఈజ్ 2 బ్రెస్ట్‌లోనే జరుగుతున్నాయి. ఈ పాలివ్వడము బ్రెస్టే, క్యాన్సర్ రావడము బ్రెస్టే, కొవ్వు గడ్డలు బ్రెస్టే. బట్ మా పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైనా బ్రెస్ట్‌లో గడ్డ లేదా నొప్పితో వస్తే ఇమ్మీడియేట్‌లీ ఇది పాల అపరేటస్ మిల్క్ ట్యూబ్స్‌లో వచ్చిన ప్రాబ్లమా? కొవ్వులో వచ్చిన ప్రాబ్లమా? కొవ్వులో వచ్చిన ప్రాబ్లమ్ అయితే ఫైన్. వి ఆర్ హ్యాపీ. బికాజ్ అది ఎన్నటికీ క్యాన్సర్ అవ్వదు. సో, మిల్క్ ఎట్లా ట్యూబ్స్‌లో మ్యామ్ అది రికగ్నైజ్ చేస్తారు? ఇది లుక్ అండి, క్యాన్సర్ గడ్డ లేకపోతే కొవ్వు గడ్డ అనేది ఎట్లా చేతులతో ఉంటుంది? పట్టుకున్నప్పుడు చాలా సార్లు తెలుస్తుంది అండి. కొవ్వు గడ్డలు గోళీల్లాగా, మార్బల్స్ లాగా కదులుతూ ఉంటాయి. బికాస్ కొవ్వు గట్టి పడిపోయి ఒక చెక్క ముక్కలాగా, ఒక ఉండలాగా కడుతుంది. ఆ ఉండను మనం చేయితో అటు ఇటు జరపొచ్చు. ఈజీగా జరిగిపోతూ ఉంటుంది. ఓహో! క్యాన్సర్ ఒక సిమెంట్ గడ్డలాగా పట్టుకుపోతుంది. అంటే అది కాన్స్టెంట్‌గా ఒకటే ప్లేస్‌లో అలా ఒకటే ఉంటదండి. ప్లేస్‌లో ఉంటుంది. అండ్ క్యాన్సర్ గడ్డలు ఉన్న వాళ్ళకి యూజువల్లీ నొప్పి ఉండదు. బికాజ్ ఆ క్యాన్సర్ ఉన్న చోట గడ్డ ఉంటుంది. మిగతా బ్రెస్ట్ బానే ఉంటుంది. క్యాన్సర్ గడ్డ ఫస్ట్ స్టేజెస్‌లో అసలు నొప్పి ఉండదు. హ్మ్. అది పెరుగుతూ, పెరుగుతూ చుట్టుపక్కల స్కిన్‌ని తాకేసరికి నొప్పి స్టార్ట్ అవుతుంది. సో, హ్మ్. క్యాన్సర్ గడ్డలో నొప్పి ఉండదు. కొవ్వు గడ్డల్లో నొప్పి ఉంటుంది. ఎస్పెషల్లీ పీరియడ్స్ ముందు. హ్మ్. అండ్ ఈ పూర్తిగా కొవ్వు గడ్డ కట్టకుండా కట్టే టైంలో అంత దగ్గరకొచ్చేసి గట్టిగా అయిపోయే టైంలో చాలా బ్రెస్ట్ పెయిన్ ఉంటుంది. సో, 2 వైపులా నొప్పి ఉంది. పీరియడ్స్ ముందు ఎక్కువవుతుంది. పీరియడ్ అయిపోయాక తగ్గింది. అంటే 99.9% అది కొవ్వు గడ్డ. సో, ఇది ఏ ఏజ్ గ్రూప్ నుంచి మనం చూడొచ్చంటారు ఆడవాళ్ళలో? లైక్ మెనోపాజ్ టైంలోనే మనకు కనిపిస్తదంటారా? బిఫోర్ కూడా కనిపించడానికి లుక్ అవకాశం అండి, ఉంటుందా? ఇట్స్ సో అలా ఏమన్నా? హార్డ్ టు టెల్. ఒక్కొక్కసారి 13, 14, 15 ఇయర్ ఓల్డ్ వాళ్ళ చిన్న పిల్లల్లో కూడా కొవ్వు గడ్డలు చూస్తాము. బ్రెస్ట్ గట్టిగా ఉంటుంది. 2, 3 గడ్డలు తగులుతూ ఉంటాయి. కొంతమందిలో 30, 35 వయసులో కొవ్వు గడ్డలు కనిపిస్తాయి. సో, వాళ్ళ బ్రెస్ట్‌లో ఫ్యాట్ టైప్‌ని బట్టి. మ్యామ్ ఇప్పుడు అంటే జనరల్లీ మీరు చేత్తో టచ్ చేసి జస్ట్ ఇది కొవ్వు గడ్డ లేకపోతే క్యాన్సర్ గడ్డ అనేది తేల్చి చెప్పగలుగుతారా? లేకపోతే మ్యామోగ్రామ్ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుందా? అంటే కొంచెం అందరికీ సజెస్ట్ చేయరు అని చెప్తూ ఉంటారు కదా! మ్యామోగ్రామ్ అనేది. సో, 40 ఇయర్స్ అబోవ్ ఉండాలి లైక్ యాహ్! అట్లా. ఇది కొవ్వు గడ్డ, ఈవిడికి 45 ఏళ్ళు ఇంకా రాలేదు అన్నప్పుడు అల్ట్రాసౌండ్ చేస్తామండి. సింపుల్ స్కాన్ చేస్తాము. దాన్ని సోనో మ్యామోగ్రామ్ అంటాము. సోనో మ్యామోగ్రామ్‌లో ఎక్స్‌రేస్ లేవు కాబట్టి, మనం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఆవిడకి నష్టం ఉండదు స్కాన్ మూలంగా. అదే హ్మ్. మ్యామోగ్రామ్‌లో కొన్ని ఎక్స్‌రేస్ పోతాయి బ్రెస్ట్‌లోకి. హ్మ్. సో, ఎవరికన్నా ఇది కొవ్వు గడ్డ అని మాకు అనిపించినప్పుడు, బాగా క్లియర్‌గా ఉంటే ఏ స్కాన్ చెయ్యము. హ్మ్. బట్ కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉన్నప్పుడు మట్టుకు అల్ట్రాసౌండ్ చేస్తాము. ఈ కొవ్వు గడ్డలు అల్ట్రాసౌండ్‌లో కనిపించేస్తాయి. సో, వీటిని తీయించుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది మ్యామ్? సో, మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉండొచ్చు కదా! సో, కొవ్వు గడ్డలని మీరు చెప్పిన తర్వాత కూడా అంత పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. లీవ్ ఇట్ అని వదిలిపెట్టమన్నా కూడా. సో, చాలామందికి ఆ భయమైతే లోపల ఉంటుంది కాబట్టి, సో, దీన్ని తీయించుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది? లుక్ అండి, కొవ్వు గడ్డ క్యాన్సర్ అవ్వదు. క్యాన్సర్ వచ్చేదుంటే వస్తుంది పాల ట్యూబ్స్‌లో. ఈ కొవ్వు గడ్డ ఉన్న మూలంగా క్యాన్సర్ ఎక్కువగా రాదు, తక్కువగా రాదు. ఈ కొవ్వు గడ్డ క్యాన్సర్ కాదు.
ఈ కొవ్వుగడ్డ తీపిచ్చుకుంటే మళ్ళీ రాకుండా ఉంటుందా అంటే గ్యారంటీ లేదు. బికాస్ హుహు. రొమ్ములో ఇంకా బోలెడంత కొవ్వు ఉంది. ఆ మిగతా కొవ్వు ఎప్పుడైనా గడ్డ కట్టొచ్చు. ఓకే. ఈ గడ్డలు ఎందుకు కడుతున్నాయి అంటే అది మీ బాడీ నేచర్. మీ హ్మ్. తత్వం అది. మీ పుట్టటమే అలా పుట్టారు మీరు ఓకే. ఆ ఇష్యూతో. హ్మ్. సో, మరి ఎలా గ్యారంటీ ఇస్తాము ఇంకా కొత్తయి రావు, ఇంకోటి రాదు, ఇంకో 2, 3 రావు అని. హ్మ్. సో, యూజువల్లీ మాకు కాన్ఫిడెంట్‌గా ఇది కొవ్వు గడ్డ, దీంతో ఏమీ ఇష్యూస్ ఉండవు అన్నప్పుడు ఆపరేషన్ వద్దనే చెప్తాము. బట్ కొంతమందికి మరీ పెద్దగా ఉంటుంది. ఒక రొమ్ము పెద్దగా, ఒక రొమ్ము చిన్నగా ఉంటుంది గడ్డ మూలంగా. హ్మ్. దెన్ వి కెన్ ఆపరేషన్ అన్నా చేసి తీయొచ్చు. లేదా మైక్రోవేవ్స్ పంపి దాన్ని కరిగించేయొచ్చు. హుహు. బట్ బికాస్ దీంతో ఇష్యూస్ ఉండవు. ఇది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది అన్నప్పుడు యూజువల్లీ దాన్ని ఆపరేషన్ అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాము. థాంక్ యూ సో మచ్ మ్యామ్. సో బ్రెస్ట్‌లో ఉన్నటువంటి క్యాన్సర్ గడ్డలకి, కొవ్వు గడ్డలకి అసలు డిఫరెన్స్ ఎట్లా మనం రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీనివల్ల ఎలాంటి ఇష్యూస్ ఉండవు అని ఇంత క్లారిటీగా తెలియజేసినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.